అవిడ్స్లోని ఓ హోటల్లో బ్రోకర్లతో అడ్డంగా దొరికిన అఖిల్ ఒక బ్రోకర్ అని, పైల్వాన్ కాదు అని హైదరాబాద్ అమేచర్ రెస్లింగ్ అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై గొడవలు, హత్యలు, అత్యాచారాలు చేసే రౌడీలను పైల్వాన్లు అని గుర్తించరాదన్నారు. పైల్వాన్ అనే పదం ఒక మంచి రెస్లింగ్ క్రీడాకారులకు వర్తిస్తుందని జియాగూడలోని వ్యాయామశాలలో అమేచర్ రెస్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు. చిన్నతనం నుండి ఉదయం 3 గంటలకు లేచి మైదానంలో ఉరుకుతూ లంగోటి కట్టుకొని మట్టిలో కుస్తీలు చేసే మల్ల యోధులకు మాత్రమే పైల్వాన్ అని వర్తిస్తుందన్నారు. గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో అఖిల్ పైల్వాన్ అని ప్రచారం చేయడం వల్ల నిజమైన రెజ్లర్ పైల్వాన్ను విలువలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఫేస్బుక్, మెయిల్స్, ట్విట్టర్లో పైల్వాన్ అని పెట్టుకున్న చీడ పురుగుల వల్ల నిజమైన పైల్వాన్లు విలువలు తగ్గుతూ రెజ్లింగ్ కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో రెజ్లింగ్కి ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణలో కూడా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పైల్వాన్ల పేర్లతో చలామణి అవుతున్న సంఘ విద్రోహ శక్తులను గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అఖిల్ అని రామ్నగర్ అఖిల్ అని పైల్వాన్ అంటుండు కానీ పైల్వాన్ కాదు. సోషల్ మీడియాలో పైల్వాన్ అని రాసుకుండు. ఫేస్బుక్ పైల్వాన్ అయినా పైల్వాన్ ఒరిజినల్ పైల్వాన్ కాదు. ఇంకో కొంతమంది బంగారం వేసుకొని పైల్వాన్ అంటారు. పైల్వాన్ కాదు. పైల్వాన్ అంటే చెమట తీసి కష్టం చేసిన పైల్వాన్ అంటారు. లంగోడు కట్టుకొని పైల్వాన్ చేయి కుస్తీ కొట్లాడితే పైల్వాన్ అంటారు. ఇప్పుడు మా కాళాబాయి ఉన్నాడు, 20 నేషనల్ ఆడి, నేను 19 నేషనల్ ఆడినా. సురేష్ అన్న ఉన్నాడు, ఈయన నేషనల్ ఆడిండు. ఈయన అఖాడ ఉన్నది, కాళాబాయిది అఖాడ ఉంది, మా దాలాతాలీం అఖాడ ఉంది. ఇట్లా వీళ్ళకి పైల్వాన్ అంటారు. కానీ ఓడుకో తీసుకొచ్చి పైల్వానాన్ని మొత్తం మా పైల్వాన్ గేమ్ మొత్తం బదలామైపోతుంది. వీడికే జాబ్లు లేక పరిశాన్ ఉన్నాం. ఇది కొత్త న్యూస్ చేసి మొత్తం ఇది పైల్వాన్ పైల్వాన్ పైల్వాన్. ఇప్పుడు చిన్న చిన్న పైల్వాన్లు ఉన్నారు, మంచి నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఇంటర్నేషనల్ పైల్వాన్లు ఉన్నారు. ఇట్లాంటి వల్ల మాకు జాబ్లు వస్తలేవు. ఈ అఖిల్ వల్ల ఇటువంటి వల్ల మాకు జాబ్లు వస్తలేవు. ఏం బోకర్ పని చేస్తే వాళ్ళకి జాబ్ పైల్వాన్ అంటారా? 2-3 दिन से एक मीडिया चैनल में चल रहा है अखिल पहलवान करके। वो पहलवान नहीं है पेशे से, वो फेसबुक पर पहलवान बोलकर लगा लिया। उसके द्वारा उसको पहलवान कहा जा रहा है। और पहलवान किसे कहा जाता है? जो दंगल में लंगोट बांध के कुश्ती लड़ता है, हैदराबाद डिस्ट्रिक्ट में लड़ता है, स्टेट तेलंगाना में लड़ता है, नेशनल को फेस करता है, जो बचपने से कष्ट करता है, उससे पहलवान कहा जाता है। इस प्रकार के लोगों को पहलवान नहीं कहा जाता। आजकल यहाँ पर हमारे एक चर्चा चल रही है कि बस कोई अगर राउडी शीटर है या फिर कोई जिसने सोना ज़्यादा पहन लिया या कोई फाइनेंसर है, ज़मीन कब्जा, इनको पहलवान कहा जा रहा है। पुलिस के द्वारा या मीडिया में ऐसे उसको एक हाईलाइट कर दे रहे कि ये पहलवान बोलकर। पहलवान उसे नहीं कहा जाता। पहलवान जो लंगोट बांध के मेहनत करता है, कुश्ती लड़ता है, उसे నా పేరు బి శ్రీధర్, ఇంటర్నేషనల్ రెఫరీ అండ్ రెస్లింగ్ కోచ్. నేను గత 3 రోజులు వస్తుంది ఇంటున్న అఖిల్ పైల్వాన్ అని. అతను పైల్వానే కాదు, పైల్వాన్ అని. మా పైల్వాన్ అంటే ఒక రెస్లర్ని అంటారు, ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని, ఒక నేషనల్ ప్లేయర్ని అంటారు పైల్వాన్ అని. ఈ రౌడీ షెటర్లని, బ్రోకర్లని, దొంగలని అందరినీ పైల్వాన్ అని మా స్పోర్ట్స్ పర్సన్ మొత్తం బదలాం చేసి ఇడిచేసారు. పైల్వాన్ అనేది రెస్లర్లని అంటారు. ఇంటర్నేషనల్ రెస్లర్, నేషనల్ మెడలిస్ట్లని, కోచ్లని, వాళ్ళని పైల్వాన్ అంటారు. ఈ దొంగలని, రౌడీ షెటర్లని, బ్రోకర్లని పైల్వాన్ అన్నారు. అనే వ్యక్తి పైల్వాన్ గాడు. ఈ అఖిల్ అనే వ్యక్తి గుండా రౌడీ. అటువంటోని పైల్వాన్ అని చెప్పి మా గేమ్ని కిర్చపరిచించొద్దు. ఈ గేమ్లో నేను 30-35 ఏళ్ళ నుంచి ఉన్నా. ఎవరు పైల్వాన్లు హైదరాబాద్లో, ఎవరు గుండాలు, రౌడీలు మాకు కూడా తెలుసు. అటువంటి వ్యక్తిని, అఖిల్ అనే వ్యక్తిని ఈరోజు పైల్వాన్ అని 3-4 రోజుల నుంచి వైరస్ చేస్తున్నారు. అతను పైల్వాన్ గాడు.
అతను ఎక్కడ కూడా పైల్వాని చేయలేడు. రౌడీ అయినా బ్రోకర్ని పట్టుకొని పైల్వాన్ అని ఈరోజు హైదరాబాద్ హైలైట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళని ప్రభుత్వం కఠిన చర్యలు చేయాలి. ఈ గేమ్ బదనాం చేయకుండా మా గేమ్ని ఒక హైదరాబాద్ డిస్టిక్